ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి దేవుడి మహాకృపను బట్టి వేకువజామున అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా చక్కని వాగ్దానం, మరి దేవుని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. చిన్న ప్రార్థనతో వేకువజామున అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజామున అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకు దగ్గరగా మార్చబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ దినము వేకువజామున ద్వారా ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? మీరు బాగున్నారని ప్రభుని బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనకు దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపద కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడి స్తోత్రం. మనిషిగా మన జీవితాల్లో కొన్ని ఆపదలు వచ్చినప్పుడు, కష్టాల వంటి పరిస్థితి మన జీవితంలో కొనసాగుతున్నప్పుడు మనకి ఎవరిని నమ్మినా మనకు సహాయం కలగదండి. ఎందుకంటే ఆపద కాలములో మనకు సహాయం చేయడానికి, మనల్ని ఆదుకోవడానికి మరి ఎవరో కూడా మనకు ముందు కనబడరు. కానీ ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా కొన్ని ఆపదల్లో, కొన్ని ఆటంకాలు ఉన్నప్పుడు నాకు ఎవరూ లేరు అనుకొని బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నావా? కష్టాల వంటి కొలుముని జీవితం కొనసాగుతున్నప్పుడు నాకంటూ ఎవరూ లేరని చెప్పి దుఃఖపడే వ్యక్తిగా ఒకవేళ జీవితాన్ని బట్టి ఉన్నావేమో. అయితే దేవుడి మాట ఇదినాన్న మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు ఇక్కడ, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఇప్పుడు ఆపద కాలములో మనతో ఎవరైనా ఉంటారా అంటే మనకి ఎవరూ కనిపించరు. కష్టకాలంలో ఎవరైనా మనతో ఉంటారు అంటే ఎవరు మనకు కనిపించరు. నీ పరిస్థితి బాగోక కొంత అప్పులతో బాధలతో ఉంటే ఎవరైనా కనిపిస్తారని చూస్తే ఎవరు కనబడరు. కానీ ఆపద కాలంలో మనం ఎవరు నమ్ముకోవాలంటే దేవుని సహాయాన్ని కోరాలి. ఎందుకంటే నమ్ముకోదగిన సహాయకుడు అంటే మన జీవితాల ఆపదలో ఉన్నప్పుడు మన కొరకు ఆలోచించి మనకు సహాయం చేసే దేవుడు ఆయన. అందుకే ఆయన మనకు మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు యేసయ్య. ప్రతి ఆపదలో సహాయం కోరితే ఆదుకుంటాడు. ప్రతి కష్టకాలంలో సహాయం కోరితే ఆదుకుంటూ ఉంటాడు. ప్రతి ఇబ్బంది వంటి పరిస్థితుల్లో సహాయాన్ని కోరితే మనల్ని ఆదుకునే దేవుడు ఎవరంట? ఆయనే. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాల వేకువజామున ద్వారా దేవుడు నీతో పలుకుతున్న మాట, ఆయన సహాయము నీ కుటుంబానికి అందిపోతుంది. ఆయన సహాయము నీ బిడ్డలకు అందబోతుంది. ఆయన సహాయము నీ పరిస్థితి లేవనెత్తబడ్డానికి అందబోతుంది. ఆయన సహాయం కలిగిన వారు గొప్పవారిగా మారుతారు. దేవుడి స్తోత్రం. దావీదు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే, అతని పరిస్థితిని బాగా ఆలోచిస్తూ ఉంటే, ఆపద కాలం వంటి గొలియాతు సమయం వచ్చింది. గొలియాతు చాలా సవాళ్ళతో కూడుకున్న మాట పలుకుతూ ఉన్నాడు. చాలా వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఉంటే, అటువంటి టైంలో మరి దేవుడి సహాయము ద్వారా పోరాటం వెళ్తున్నాడు. దేవుడి సహాయము ద్వారా
గొలియాతును ఓడించడానికి వెళ్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు నువ్వు చూస్తే చాలా చిన్నవాడుగా ఉన్నావు, కనీసం నీకు కత్తి పట్టుకొని రావట్లేదు, మరి కనీసం కాలుకు బూట్లు లేకుండా పడిపోతున్నావు, నువ్వెలాగ గొలియాతును ఓడించగలవు అంటే ఆయన చెప్తున్న మాట, నాకు సహాయం చేసే దేవుడితో వెళ్తున్నాను. ఈ ఆపద కాలములో, ఈ ప్రమాద కాలములో నాకు సహాయం చేస్తున్న దేవుడితో నేను కలిసి వెళ్తున్నా అని చెప్పాను. అందుకే దావీదు చేతుల్లో గొలియాతు ఓడిపోయినట్లుగా మనకి బైబిల్ కారణం ఎందుకు ఓడిపోయి ఆలోచించాలి. అంత బలవంతుడు, 27 feet హైట్ ఉన్న వ్యక్తి, అతని కత్తి మొయ్యాలని 20 మంది మోయగల కెపాసిటీ ఉన్న శక్తి కలిగిన గొలియాతు ఎందుకు దావీదు చేతుల్లో ఓటమి చెందాడు అని ఆలోచిస్తే బైబిల్ అంటుంది ఆపద కాలంలో సహాయం చేసే దేవుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు నీవు కూడా ఆపద కాలంలో మనుషులు ఎవరికి సహాయం చేయని విషయం జ్ఞాపకం చేసుకో. ఆపద కాలంలో నానుకున్న వారందరూ కూడా దూరమై పరిష్కరపడుతుంది. కానీ ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు ఆయనే అటువంటి వారి జీవితాల్లో ఆశయ దుర్గముగా ఉంటాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా అనేకమైన ఆటంకాల చేత, ఇబ్బందుల చేత పరిస్థితి తారుమారుగా ఉంటూ ఈరోజు ఏ ఆధారం లేక, ఆశ్రయం ఇచ్చే స్థితి లేక బాధపడుతున్న వ్యక్తివైతే దేవుడు నా ద్వారా నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన ఈ దినాన్ని నీకు ఆపద తప్పించేవాడిగా, ప్రమాద తప్పించేవాడిగా, కుటుంబ అవసరాల్లో ఇబ్బందులు కొలుములోంచి తప్పించేవాడిగా ఆయన ఈరోజు నీకు మారబోతున్నాడు. నీ కుటుంబానికి ఆయన ఆపదలో సహాయం చేసే వ్యక్తిగా ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కూడా మోకరించి ప్రార్థించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఆపద వంటి కాలంలో మాకు ఎవరైనా సహాయం చేసేవారా ఉన్నారా అనేది చూస్తూ ఉంటాం తండ్రి. కష్టకాలంలో మాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారో ఎదురు చూస్తూ ఉంటాం. మీ వాగ్దానం చేస్తున్నాం, ఆపద కాలమందు నమ్ముకోదన్న సహాయకుడిగా మరి నీ మాటలను బయలుపరుస్తూ వందనాలు తండ్రి. ఆశీర్వదమై నీవు ఉన్నట్లు వందనాలు తండ్రి. ఈ రోజుని మరోసారి ప్రభా నీవే మాకు ఆధారమైన దేవా, నీకు స్తోత్రాలు. ఎంతమంది కార్యక్రమం చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి తండ్రి. బిడ్డలేని వరకు ప్రార్థిస్తున్నా, చక్కని బిడ్డల వరకు అనుగ్రహించండి తండ్రి. అప్పుల్లో ఉన్న వారి వరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రతి అప్పు దూరపరచండి తండ్రి. బలహీనతల చేత, రోగాల చేత మరి హాస్పిటల్ రకరకాల ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న బిడ్డల పట్ల దయ చూపించండి, దయచే చదువు పూర్తయిన వారి బిడ్డల పట్ల సరైన ఉద్యోగాలు దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసేవారు నన్ను వ్యాపారమైన చెరువు వ్యాపారం ఏదైనా కానీ నా తండ్రి నీ కృప వారికి అనుగ్రహించండి తండ్రి. మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు అవన కార్యాలు జరిగించని బాబు నీకు స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకి చక్కని చదువులో సహాయం చేయండి. చదువు పూర్తయిన బిడ్డలకి చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభా తండ్రి. నాయనా నువ్వు శక్తిమంతుడివి, బలమైన దేవుడు. పిల్లలు లేని వారు ప్రార్థిస్తున్నా చక్కని బిడ్డల వరకు అనుగ్రహించాడు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి నా తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు ప్రభా. సమస్యల్లో ఉన్నవారు విడిపించండి అయ్యా, బాధలో ఉన్నవారు విడిపించండి తండ్రి. ఇబ్బందులు కొలుములో ఉన్నవారిని విడిపించండి తండ్రి. మీ నామలో ప్రార్థిస్తున్న ప్రభా. మోటార్ ఫీల్డ్ పనిచేయాలని ఆస్వాదించండి దేవా. ఈ వేకుజాములు ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారో, వ్యవసాయ, పాడి, పంట, అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ సహాయం అందించమని ప్రభు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఉదయాన్ని వేకుజాము అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలిసే మహాభాగ్య ప్రభు నాకు అనుగ్రహించారు. తప్పక మీ కుటుంబాలు దేవుడు దీవించు. ఎందుకు ఆలస్యం, మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకు షేర్ చేయండి. అలాగే సేవను ఎవరైనా బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆస్వాదించును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.